गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
forum for truth seekers, Satyanveshakula Brundam, foundations of esoteric philosophy, Nigodha Tattva Shastra Mulamu, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 121వ పాఠము 10/1/2023 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ తన జీవిత కాలం శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐస్ సన్వైల్డ్, The Secret Doctrine, The Voice of the Students, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని రైటింగ్స్ ఆఫ్ బ్లవట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు, నేవీ కమాండర్ సత్య గారు, ఆడియో ఆఫ్ చేసేపోయారా? ఆ బృందంలోని ఒక సోదరుడు, నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్, ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములు అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి?
అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వెయిల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చటం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశం అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కొంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇదంతా ఏమిటంటే, మనం ఎందుకు నిత్యము చదువుకుంటున్నాం? ఇది చదివిందే మరలా మొత్తం తాళం చేతులన్నీ దీంట్లో ఉన్నాయి. మన నిత్య జీవితానికి సంబంధించింది కానీ, మన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది కానీ, ఈ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది కానీ, ఈ విశ్వానికి సంబంధించింది కానీ, ఈ సమస్త సృష్టికి సంబంధించింది కానీ, ఆ పరమాత్మ తత్వం, ఈ మొత్తానికి ఆధారమైనటువంటి ఆ పరమాత్మ తత్వానికి సంబంధించినవి కానీ మొత్తం వీటి ద్వారానే మనము పొందవచ్చు. ఆ విధంగా మనం దీన్ని వ్రాసుకోవటం జరిగింది. ఇంకొన్ని మరలా చదవటం ద్వారా మనలో ఆ విషయాలు మేల్కోవటానికి వీలవుతుంది అన్నట్టుగా మనం వీటిని పఠిస్తున్నాం ప్రతిరోజు. ఇప్పుడు మనం సీక్రెట్ డాక్ట్రైన్ లో ఉన్నటువంటి 7 ముఖ్యాంశాలు మనం పూర్తి చేసుకున్నాం. ఐసిస్ అన్వెయిల్డ్ కి సంబంధించి 10 సంక్షిప్తాంశాల గురించి మనం చూస్తున్నాం. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో బ్రాహ్మణికల్ బుక్ ఆఫ్ ఎవల్యూషన్ అన్న దాంట్లో ఏమి రాయబడి ఉంది? పవర్ బిలాంగ్స్ టు హిమ్ హూ నోస్. అంటే మనకి ఏది తెలిసినా అది మనదైపోతుంది కదా, మనకి సంబంధించింది అయిపోతుంది. అయితే మనకి సంబంధించింది అయిపోయినప్పుడు దాన్ని ఎట్లాగా వాడుకోవాలి? అది చెప్పినట్టు మనమా? అది ప్రాధాన్యత వహిస్తూ దాని వెనకబడి మనం వెళ్ళటమా? మనది కాబట్టి మన వెనుక నడుస్తూ అది రావటమా? ఇక్కడ కీలకమైన ప్రశ్న ఉన్నది. ఏదైనా మనకి తెలుసుకున్నాము అంటే మనకి మనదైపోతుంది. వస్తువు కొన్నామంటే మనదే కదా. వస్తువు మన ఇంట్లోకి వచ్చిందంటే అది మన వస్తువే. అయితే ఆ వస్తువు ముందుండి దాని వెనకబడి మనం వెళ్ళటమా? ఆ వస్తువు మనం ముందెళ్తుంటే ఆ వస్తువు మన వెనక రావటం. డబ్బులు, ధనం ఎట్లాగా? ధనం ముందు మనం వెనుక. ఎందుకంటే ధనం మనకి చెందింది. నెల రోజులు శ్రమ చేశాము, నెల రోజులు శ్రమకి ఫలితముగా ప్రతిఫలంగా జీతం ఇచ్చారు, వేజెస్ ఇచ్చారు మనకి.
లేబర్ చేసినందుకు వేజెస్ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఆ వేజెస్ ఎమ్మట మనం పడాలా? ఎందుకంటే అది మనది కాబట్టి. బిలాంగ్స్ టు అవర్ గదా! మనకి చెందింది కాబట్టి. దానితో పాటు మనం వెళ్ళటమా? దాన్ని మన వెనక ఉంచి మనం ముందు వెళుతూ దాన్ని వెనక ఉంచుకొని అవసరాన్ని బట్టి వాడుకుంటూ వెళ్ళటం. అట్లాగే ఈ ప్రకృతి శక్తులు, ఈ ప్రకృతిని పరిశీలిస్తూ ఉంటే ఈ భౌతిక ప్రపంచం ఒక్కటే కాకుండా స్థూలంగా ఏదైతే ఉందో ఒక్కటే కాకుండా దీన్ని నడుపుతున్నటువంటిది ఆ శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని పరిశీలిస్తూ ఉండగా ఆ విషయాలు కొంత అవగతం కావటం ప్రారంభించినాయి. ఋషులు వాళ్ళకి ధ్యానము ద్వారా, సైంటిస్టులు వాళ్ళ పరిశోధనల ద్వారా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు పట్ల అవగాహన కలగటం ప్రారంభించింది. వాటిని వినియోగించుకుంటూ ఎందుకంటే ఆ శక్తుల గురించి మనకి తెలివిడి అయింది అంటే అది మనది అయిపోయింది. ప్రకృతిలో ఉన్న అంతర్గతంగా, రహస్యముగా, నిగూఢముగా ఉన్న శక్తులు ఒక్కొక్క దాన్ని మనం తెలుసుకుంటూ దాన్ని మన స్వంతం చేసుకుంటున్నాం. ఇప్పుడేంటి పరిస్థితి? మనదయిపోయిన తర్వాత ఏం చేయాలి? దాని వెనక మనం పడుతున్నాం. ఇక్కడ జరుగుతున్నదేంటంటే ఈ విభజన. దేని వెనక ఏదుండాలి? ఒకదాని వెనక ఒకటి. కొన్ని పక్క పక్కనున్నా. అట్లా కాకుండా మనది మన పక్కనో లేకపోతే మన వెనకో ఉండాల్సిన దాన్ని మన ముందు పెట్టుకొని, మనం దాని వెనక వెళుతున్నాము. ఇది ఇక్కడ జరుగుతున్న విషయము అది. కొంచెం జాగ్రత్తగా మనం విశ్లేషణ చేసుకుంటే, భగవతత్వం దాకా అలాగా జరిగిపోతాం. ప్రకృతి శక్తులు ఎంతో చాలా చాలా తెలుసుకుంటున్నాం. తెలుసుకుంటూ దాని వెంట పడిపోతున్నాం. అది మనల్ని లాక్కెళ్ళిపోతుంది. మనం ఇక్కడ ఆగిపోయాం. మనం వెనకబడిపోతున్నాం అన్నట్టుగా అయిపోయింది. దాని వెనకబడిపోతున్నాం అన్నట్టుగా అయిపోయింది. అందుకని ఇక్కడ ఇచ్చిన విషయం ఏంటంటే పవర్, ప్రకృతి శక్తులు బిలాంగ్స్ టు హిమ్ హూ నోస్. తెలుసుకున్నవాడు, గమనించినవాడు ఈ పవర్ కి సంబంధించిన విషయాలు తెలుసుకున్నవాడు, దాన్ని తెలుసుకున్నవాడు దేన్నైనా కానీ దానిని తెలుసుకున్నవాడు దానిని పొందుతాడు. దానిని పొందినప్పుడు ఏం చేయాలి? పొందటం వరకు బాగానే ఉంది. తెలుసుకోవటం వరకు బాగానే ఉంది. అక్కడ ఏమి డిస్టర్బెన్స్ లేదు. పొందటం అక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. పొందాము. అక్కడి నుంచి మొదలైంది వ్యవహారం. అదనమాట. అందుకని ఈ చిన్నది ఒక్కటే లైన్‌తో ఉంది ఇది. ఒక్క వాక్యం. దీని గురించి మనము కొంచెం ఆలోచన చేస్తే ఇప్పుడు మనకి ఈ ప్రకృతి శక్తుల పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఈ ఐసిస్ అన్‌వేల్డ్ గ్రంథం మొత్తం కూడా ఈ ప్రకృతి శక్తులకి సంబంధించిన వివరాలతో మనకు అందింపబడింది. అంటే ఈ ప్రకృతి శక్తుల గురించి ఎంత సైన్స్ ఎంత పరిశోధన చేస్తూ ఉన్నది. ఋషులు ఆధ్యాత్మిక పరంగా ఋషులు గాని, తత్వపరంగా తత్వవేత్తలు గాని వీళ్ళు ఎలాగా ఈ ప్రకృతిని పరిశీలిస్తూ దాంట్లో నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ శక్తుల్ని వెలికి తీస్తూ ఎట్లాగా దాన్ని తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న దాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు అన్నది మొత్తం ఈ ఐసిస్ అన్‌వేల్డ్ ఈ 2 భాగాల్లో, 2 సంపుటాల్లో మనకి ఇవ్వబడిందన్నమాట. అందుకని ఈ వాక్యం ఇక్కడ ఇచ్చారు. ఈ వాక్యంతోనే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పవర్ బిలాంగ్స్ టు హిమ్ హూ నోస్. అయితే ఇది ఎంతవరకు అంటే పవర్ కూడా ఏమైంది? భిన్నత్వంలోకి వస్తుంది. భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనం ఆయనకి బిలాంగ్స్. ఇంకా ఆయనలో చేరిపోతాం. ఇక మనం ఉండం అక్కడ. ఇంక ముందు లేదు, వెనక లేదు. దాన్ని వినియోగించడం లేదు, ఏమీ లేదు. ఒకటిగా అయిపోతాం.
ఈ పవర్ దగ్గర నుంచి అంటే ప్రకృతి మాత దగ్గర నుంచి ఈ విధమైనటువంటి డిఫరెన్షియేషన్ మొదలవుతుంది. భగవత్ తత్వానికి వచ్చేటప్పుడు కల్లా ఇంక బిలాంగ్స్ లేదింకా. మనమే ఆయనకి బిలాంగ్ అయిపోతాం. హూ నోస్? ఎప్పుడైతే తెలుసుకోవటం జరుగుతుందో, దేన్నైతే తెలుసుకుంటున్నామో, ఆ తెలుసుకున్న దాంట్లో మనం మనం దాంట్లో చేరిపోతాం అన్నట్టుగా. దాంట్లో లీనమైపోతాం. తెలుసుకున్న దాంట్లో మనం లీనమైపోతాం. ఇంక తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది ఇవన్నీ ఆగిపోతాయి. అట్లా ఆ విభజనగా ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే. సరే, కొంచెం మన సమయాన్ని కొంచెం కేటాయించమన్నారు. మన సమయాన్ని. ఎందుకంటే మీకు మీ సమయాన్నేమి వృధా చేయటం లేదు. ఊహాపోహలుగా ఏదేదో కథలు, కాకమ్మ కథలు ఇవన్నీ చెప్పి మీ సమయాన్ని వృధా చేయటం నాకిష్టం లేదు. మీ సమయాన్ని వృధా చేయకుండా అత్యంత విలువైనటువంటి మీ సమయాన్ని పరిగణనలోకి తీసుకుని మీకు అత్యంత ఉపయోగకరమైనటువంటి విషయాల్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. ప్రత్యేకంగా ఈ 12వ అధ్యాయం, 2వ సంపుటానికి సంబంధించిన 12వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా ఆ మాట చెప్పారు ఆమె. అది చెప్తూ ఇక ఆ అధ్యాయం గురించి వివరించబోతూ ఇప్పటి వరకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. 2 సంపుటాలు మీకు అందింపబడ్డాయి. ఈ 2 సంపుటాల్లో ఇంతవరకు ఇవ్వబడిన విషయాలన్నీ సంగ్రహంగా మీకు ఒక 10 విషయాలుగా మీకు అందజేస్తాను చెప్పి చెప్తోంది. టు కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్స్, అంటే ఇప్పుడు ఇది ఈ 10 విషయాలు మనము ఈ 10 సంక్షిప్త అంశాలు మనం గ్రహించితే మనకి అవగాహన కలిగితే ఆ తరువాత 12 చాప్టర్ మొత్తం అధ్యాయంలో చెప్పబడ్డ విషయం అంతా కూడా మనకి స్పష్టంగా అవగాహన కావడానికి వీలవుతుంది. లేకపోతే ఏంటి, వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఏ రోజుది ఆ రోజే అన్నట్టు అయిపోతుంది. ఇంతవరకు ఏం చెప్పారు, ఈ రోజు ఏం చెప్పారు, ఈ రెండిటిని మనం సమన్వయం చేసుకోవాలి, కలుపుకోవాలి ఎప్పటికప్పుడు. నిన్నటి వరకు ఏం చెప్పబడింది అది ఒక పక్కన ఉంచి, ఈ రోజు ఏం చెప్పారు, ఈ రోజు చెప్పిన దాన్ని తీసుకెళ్ళి ఆ నిన్నటి వరకు ఏదైతే చెప్పబడిందో దాన్ని కలుపుకోవటం. లేకపోతే ఏమవుతుంది, ముక్కలు అయిపోతుంది. ఏ రోజుది ఆ రోజే గుటకాయ స్వాహ అన్నట్టు అయిపోతుంది. మనం పుట్టిన దగ్గర నుంచి తింటూనే ఉన్నాము. రోజుకు 2 సార్లు 3 సార్లు గుటకాయ స్వాహ. ఒకదానికొకటి సంబంధం లేదన్నట్టుగా అయిపోతా ఉంది మనకి. అట్లా కాకుండా అంటే సంబంధం ఉందనుకోండి అది. ఎందుకంటే ప్రతిసారి మనం ఆహారం తీసుకున్న ప్రతిసారి అది శక్తిగా మార్చబడి మనము నిలబడటానికి ఇంతకాలము మన దేహము పనిచేస్తూ ఇప్పుడు దాకా నిలబడి ఉందంటే మరి వరుసగా ఎక్కడ కనెక్షన్ కట్ కాకుండా ఎప్పుడు తినడానికి సంబంధించిన శక్తి అప్పుడు అలాగా ఉపయోగపడుతూ వినియోగం చేసుకుంటూ మళ్ళీ ఇంకొకటి రాగానే దానికి ఇది కలుపుకుంటా ఎక్కడ మనకి బ్రేక్ లేకుండా జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు దాకా ఇలా ఉండగలిగాం. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా, పుట్టిన తర్వాత 30, 40, 50, 60, 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇట్లా నిలబడగలిగామంటే ఎక్కడ ఆగట్లేదు. నిన్న తిన్నది శక్తిగా మారింది, ఇవాళ తిన్నది దానికి జత అవుతూ ఉన్నది అన్నట్టుగా ఎక్కడ కనెక్షన్ కట్ అయినట్టుగా లేకుండా, దేనికి దానికే అన్నట్టు కాకుండా అవుతుంది. అట్లాగే మనము ఈ నేర్చుకోవటం కూడా, ఈ వినడం కూడా, నిన్నటి వరకు ఏం చెప్పుకున్నాం, ఇవాళ ఏం చెప్పుకున్నాం, ఈ రెండింటిని జత చేయటం. టు కంప్రహెండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ లా, ఇలా భగవంతుడి గురించి తెలుసుకోబోయే ముందు, మొత్తానికి ఆధారమైన వాడు ఎవడో వాడి గురించి మనము అన్వేషించే ముందు, సత్యము దాన్ని అన్వేషించే ముందు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఎట్లాగా ఉంది, స్థూల ప్రకృతి ఎలాగా ఉంది, దానికి ఆధారంగా సూక్ష్మ ప్రకృతి ఎలాగా ఉంది, దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు, ధర్మాలు ఇవన్నీ ఎలాగా పనిచేస్తూ ఉన్నాయి, వాటిని పరిశీలించడం.
ఆ పరిశీలన ఎక్కువగా మనకి ఐసిస్ అన్వేల్డ్ 2 గ్రంథాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతి మాతకి సంబంధించిన సమస్త వివరాలు మనకి ఇక్కడ అందించినట్టయింది. ప్రకృతి మాత అంటే ఆయన యొక్క సంకల్పం. అంటే ముందు మనకి ఏది తెలియాలి? ఆయన సంకల్పం తెలియాలి మనకి. ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోకుండా ఆయన గురించి ఏం తెలుసుకుంటాం మనం? ఆయన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఆయన సంకల్పం తెలియాలి ముందు మనకి. ఆ సంకల్పం ఎందుకు సంకల్పించాడో తెలియాలి. ఆ సంకల్పం ఇక్కడ ఎలా పనిచేస్తుందో తెలియాలి మనకి. ఈ సంకల్పం ద్వారా నెమ్మదిగా ఆయన దగ్గరికి చేరాలి మనం. అందుకని ఫస్ట్ ఏం చేసిందనమాట, ఐసిస్ అన్వేల్డ్ రాసింది. అంతేగాని సీక్రెట్ డాక్టర్‌ని రాయలా ముందు. ముందు అయ్యవారి గురించి రాయలేదు. అమ్మవారి గురించి రాసింది ముందు. అమ్మవారి గురించి. ఎందుకంటే అయ్యవారి యొక్క సంకల్ప రూపం ఈమె. ఆయన తాను పెక్కులు కావాలి అని సంకల్పించాడు. దానికి అనుగుణంగా ఈ మొత్తం కార్యక్రమం జరిగింది. మనం స్థూలంగా ఇప్పుడు మనం ఎట్లాగైతే ఇప్పుడు ఎదురు బెదురు కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇప్పటి స్థితికి మొత్తం ఇలాగా వచ్చింది అంటే అక్కడ సంకల్పం మొదలుకొని అమ్మవారు ఈ విధంగా ఇలాగా తీసుకుని వచ్చారు. అయితే ఆమె ఒక్కతే వచ్చిందా? ఆయన్ని కూడా తీసుకుని వచ్చింది. ఒక్కతే ఉండదు అక్కడ. ఎక్కడున్నా ఆమె ఆయనతో కలిసి ఉంటుంది. అయ్యవారితో కలిసే ఉంటుంది. అయితే పనంతా ఈమె చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయనేమో పనేమీ లేకుండా నిద్రపోతున్నాడా అన్నట్టుగా ఆయన కనిపిస్తుంటాడు మనకి. ఆయన యొక్క ప్రస్తావన పెద్దగా కనపడదు మనకి ఇక్కడ. అమ్మవారి ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే శక్తితో కూడుకున్నది. మొత్తము శక్తిమయంగా ఉన్నది సమస్త సృష్టి కూడా. రకరకాల శక్తుల యొక్క సమన్వయంతో ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. వాటిని వెలికి తీయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక పక్కన ఋషులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు, ఒక పక్కన సైన్స్ వీళ్ళ పద్ధతిలో వీళ్ళు, తత్వవేత్తలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు. అంటే ఈ అమ్మవారి గురించిన విషయం తెలిస్తేనే, ఆ సంకల్పం గురించి తెలిస్తేనే మనం అయ్యవారి గురించిన విషయము అయ్యవారి దగ్గరికి చేరటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని మనం సీక్రెట్ డాక్టర్‌ని ఆ పద్ధతిలో ఇచ్చారన్నమాట. అందువల్ల ఇప్పుడు టు కంప్రహెండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ లా, ఉత్తినే దానంతటగా అది తయారవడం లేదు. కొన్ని ధర్మాలు ఉన్నాయి. అయితే బిల్డింగ్ దానంతటగా తయారైపోయిందా మనకి? మన కళ్ళ ముందు జరుగుతున్న విషయం చూడండి. మన కళ్ళ ముందు ఖాళీ స్థలం ఉంది. లేతే అంతకు ముందు ఉన్న బిల్డింగ్‌ని పడగొట్టి అది పాతబడిపోయింది. ఓల్డ్ అయిపోయింది. తీసేయండి. కొత్తగా నవనవలాడుతూ ఉండేటట్టుగా ఇప్పటి ఆధునికమైనటువంటి డిజైన్‌కి తగినట్టుగా కట్టేసేద్దాం. పడగొట్టేయండి అన్నారు. పడగొట్టేశారు. మరి అది కొత్తగా కట్టినప్పుడు ఎంతో ఆనందంతో, సంతోషంతో కట్టుకున్నారు వాళ్ళు. మన ముందు తరం వాళ్ళు. మన తండ్రులో లేకపోతే తాతలో కట్టారు వాళ్ళు. ఎంతో ఆనందంతో గృహప్రవేశం చేశారు ఆ రోజున. ఈ రోజున ఎందుకు పనికిరానిదన్నట్టు అయిపోయింది. ఒక్క తన్ను తన్నారు అయిపోయింది. బుల్డోజర్ వచ్చింది. ఒక గంటలో మొత్తం నేలమట్టం అయిపోయింది. అది కట్టడానికి వాళ్ళు నెలలు పట్టింది వాళ్ళకి పాపం. ఒక ఒక గంటలో నేలమట్టం చేసేసాం. అయిపోయింది సరే. ఇప్పుడేమైంది? ఖాళీ స్థలం. ఖాళీ స్థలంలో మరలా బ్రహ్మాండమైన భవంతి లేచింది. ఎట్లా లేచింది? దానంతటికి అది లేచిందా? మనం ఇలాగ నిలబడి చూస్తుంటే మనకి సినిమాలో వచ్చినట్టుగా అలాగ లేచేసిందా అది? ఎంతమందిమి ఎంత కష్టపడుతూ దయచేస్తే అలాగ వచ్చిందది. మరి ఈ ప్రకృతి అంతా, ఈ సృష్టి అంతా దానంతటికి అది వచ్చేస్తుందంటే ఎట్లా కుదురుతుంది? చేసేవాళ్ళు ఉండాలి గదా! కాబట్టి ఈ సృష్టిలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. ప్రకృతి ధర్మాలు. ఆ ధర్మాలను అనుసరిస్తూ ఈ సృష్టిని నిర్మాణం చేస్తూ స్థూల జగత్తుకు మనల్ని తీసుకొచ్చింది ఇక్కడికి. స్థూలంగా ఉండేటట్టుగా ఇక్కడ మనం ఈ స్థూలంలో నివసించడానికి వీలుగా ఈ బిల్డింగ్ కట్టబడింది అన్నట్టుగా. ఒక చిన్న బిల్డింగ్ కట్టడానికి
మళ్ళీ అదేమి శాశ్వతం కాదు. ఎప్పుడు పడగొడతారో తెలియదు. డిజైన్లు మారిపోతున్నాయి. టెక్నాలజీ మారిపోతా ఉంది. అభిరుచులు మారిపోతా ఉన్నాయి. తీసేయండి అంటున్నారు, పడగొట్టేస్తున్నారు. ఎప్పుడు పడగొడతారో తెలియదు. అటువంటిది దాన్ని కట్టడానికి మనం ఎంత కష్టపడుతున్నాం. ఒక బిల్డింగ్ లాంటిది ఈ సృష్టి మొత్తం. సృష్టి నిర్మాణం జరిగింది ఇదంతా ఖాళీ చోటులో. ఖాళీగా ఉన్నట్టున్న చోటులో, చోటంతా అణువులమయం. దాంట్లో ఈ సృష్టి నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగిందంటే మరి ఇంటి నిర్మాణం జరిగిందంటే ఎవ్వరు లేకుండా జరిగిపోయిందా? కాబట్టి ఇంటి నిర్మాణానికి ముందు ఎలాగైతే ఇంటి యజమాని ఉన్నాడో, ఇంటి ఆర్కిటెక్ట్ ఎలాగో ఉన్నాడో, దాన్ని ఆ కూలీలు ఎలాగో ఉన్నారు, మేస్త్రులు ఎలాగో ఉన్నారో, దానికి కావాల్సిన సిమెంటు, ఇటుక అని ఆ సామాన్లు ఎట్లాగా ఉన్నాయో ఇవన్నీ ఉంటే కదా ఇల్లు ప్రారంభించబడింది. ఈ సృష్టి ఆ విధంగా తయారైందన్నమాట. సృష్టి వీళ్ళ ప్రకృతి ధర్మాలు మనం ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని కంప్రహెండ్ గ్రహించాలి మనం. ఏంటవి? ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ లా ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెవరల్ ఫెనోమెనా డిస్క్రైబ్డ్. అంటే ఈ 10 అంశాలు గురించి చెప్పబోతు 10 అంశాల్లో మనకి వివరంగా ఇవ్వబోతూ ఈ 10 అంశాల్లో మనం ఏమైతే వివరిస్తున్నామో ఇంటూ మార్కు నొక్కితే వచ్చేది ఇదివరకు ఆఫ్ నేచురల్ లా, ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలు ఇన్ ద సెవరల్ ఫెనోమెనా హియరిన్ ఆఫ్టర్ డిస్క్రైబ్. రకరకాల ఇవన్నీ నడవటానికి కావలసినటువంటి ఆ ధర్మాలు ఎలాగా ఉన్నాయి వాటి గురించి. అలాగే ద రీడర్ మస్ట్ కీప్ ఇన్ మైండ్ ద ఫండమెంటల్ లైట్ వెలుగుతుంది ఆపాలి.
మ్యూట్ పడింది. నేను ఎవరికో చెప్పాను కదా మ్యూట్ ఆడియో ఆఫ్ చేసుకోండి అని. అది ఆ ఆర్డర్ నా దానికి వచ్చిందనమాట. నా ఫోన్కి వెళ్ళి అది ఆడియో ఆఫ్ అయినట్టు అయిందనమాట. తమాషా చేస్తున్నా ఫోను. మీరు పని మీద వెళ్ళారు అనుకున్నామండి రాఘరావు గారు. ఎంతసేపటి నుంచి ఉంది? ఇప్పుడే అండి, ఇప్పుడే జస్ట్ 2 minutes అంతే. 2 minutes. ఓకే ఓకే. 2 minutes. మ్యూట్ కనబడగానే మీకు ఫోన్ చేశాను సార్. ఒకళ్ళని సత్సాయి గారు మీరు ఆడియో ఆఫ్ చేయండి, ఆఫ్ చేసుకోండి అని చెప్పి అన్నాను కదా. ఇప్పుడు అది కాస్త ఫోన్కి వచ్చింది ఆర్డర్, ఆడియో ఆఫ్ అయిపోయింది. అంటే ఒక్కోసారి ఆఫ్ చేస్తే ఆఫ్ అవ్వదండి, అది మన మాట వినదు. రాఘరావు గారు చెప్పండి సార్. హలో, నా ఫోన్ నుంచే జరిగింది ఇదంతా. పర్లేదు పర్లేదు. ఆ తమాషాను ఎంజాయ్ చేయాలి. అది ఏదో ట్రై చేస్తున్నాను, ఎంత రావట్లా, సౌండ్ రావట్లా. ఓహో, అనేక రకాలుగా ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడే వచ్చింది సౌండ్. మీకు సౌండ్ క్లియర్ గానే ఉందండి సదానందమూర్తి గారు? ఉందండి, ఉన్నది. ఓకే ఓకే. సో to comprehend the principles of natural law involved in the several phenomena hereinafter described, the reader must keep in mind the fundamental propositions of the Oriental philosophy. తూర్పు దేశాలకి సంబంధించింది అంటే భారతీయ దర్శనం, భారతీయ ధర్మం, వేద ధర్మం, సనాతన ధర్మం, అది చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ ప్రపోజిషన్స్, మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు కొంత అవగాహన చేసుకుని ఉండండి. పాఠకుడికి ఒక సూచన చేస్తుంది అనమాట, ఒక ప్రేమపూర్వక సూచనని. ఎందుకంటే ఇది చదివి ఇంకా అతను ఏకత్వానుభూతిలోకి వెళ్ళాలి అన్నదే ఆమె యొక్క కోరిక, ఆమె తపన. అలాగా వెళ్ళాలి అంటే నేరుగా ఇది చదివితే అందుకోలేదు. అందుకని ముందు తూర్పు దేశాలకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో కొంత అవగాహన పెట్టుకోండి దగ్గర. మస్ట్ కీప్ ఇన్ మైండ్ ఆఫ్ ఓరియంటల్ ఫిలాసఫీ విచ్ వీ హ్యావ్ సక్సెసివ్లీ ఎలూసిడేటెడ్. ఇప్పటికే మీకు ఈ 2 సంపుటాల్లో అంటే ఇప్పుడు మీరు మళ్ళీ వేరే పుస్తకాలు చదవమని కాదు ఏం చెప్పేది. ఇక్కడ ఏం చెప్తున్న విషయం ఏంటి, ఆ ఓరియంటల్ ఫిలాసఫీ గురించి ఈ 2 సంపుటాల్లో ఇవ్వబడింది పూర్తి వివరంగా, ఎలూసిడేటెడ్ అంటే తేటపరిచింది, ఆమె విశదపరిచింది, స్పష్టపరిచింది. ఓరియంటల్ ఫిలాసఫీకి సంబంధించి, భారత దర్శనము, సనాతన ధర్మానికి సంబంధించి ఎన్నో విషయాలు ఈ 2 సంపుటాల్లో మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది ఆమె. ప్రపంచవ్యాప్తమైందనమాట. ఒకప్పుడు ఉండింది, ఆ నాగరికతలన్నీ పోయినప్పటికల్లా మళ్ళీ అంధకారంలో అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ సన్వేళ గ్రంథం ద్వారా మరలా ఆ ఓరియంటల్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఆ సనాతన ధర్మము, భారతీయ ధర్మము, అది మరలా ఈ 2 వాల్యూమ్స్ లో అది అందించింది అనమాట. ఆమె తేటపరిచింది, స్పష్టపరిచింది అనమాట. అందుకని వాటన్నిటిని మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా, వాటిని గుర్తుపెట్టుకుంటూ ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ముందు మౌలికమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పక్కన గుర్తుపెట్టుకుంటూ మీ మనసులో ఇది చదవడం ప్రారంభించండి. లెట్ us recapitulate very briefly. ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ ఇంతవరకు ఏమేమి చెప్పుకున్నామో అది చెప్పినదంతా కూడా మరలా సంక్షిప్తంగా ప్రధానమైన విషయాలుగా, ఆ మూల విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే వివరణలు కాకుండా పాయింట్ వారీగా వాటిని గురించి ఈ 10 అంశాలుగా మీకు అందజేస్తాను. ఒక్కసారి మనం ఈ 10 అంశాలు మీకు అందజేస్తున్నాను అని చెప్పి మొదలు పెట్టారు అనమాట. లెట్ us recapitulate very briefly.
నెంబర్ 1 ఫస్ట్ మొత్తం 10 పాయింట్ సమ్మరీ కదా. ఫస్ట్ పాయింట్, ఇది ఎక్కడ ఇచ్చింది? 2 వాల్యూమ్స్ పూర్తి అయిన తర్వాత చివరి వాల్యూమ్లో చివరి అధ్యాయం దగ్గర ఇచ్చింది అనమాట. ఇక్కడ అంటే ఇప్పటికే ఈ 2 వాల్యూమ్స్ కొంత చదివి ఉండి ఉంటారు అని ఆమె యొక్క ఊహ. నేరుగా ఈ 10 సంక్షిప్త అంశాల దగ్గరికి రాలేదు. ఇప్పుడు మనం అంటే ఆ సీక్రెట్ డాక్టర్ అటు నుంచి ముందు మొదలెట్టాం కదా మనం. కాబట్టి మనం సేఫ్ జర్నీలో ఉన్నాం. మనము ఎక్కడ దారి తప్పకుండా క్రమ పద్ధతిలో ముందుకు వెళుతున్నాం. ఎందుకంటే సీక్రెట్ డాక్టర్లో ఉన్నటువంటి 7 ప్రధాన అంశాలు ముందు మనం చూసాము, ముందు మనం అర్థం చేసుకున్నాం. అందుకని ఇప్పుడు మనం ఐసన్వేళ్ళు పూర్తిగా చదవకపోయినా 2 సంపుటాలు అసలు ఏ అధ్యాయాలు ఉన్నాయో ఏంటో కూడా మనకు తెలియదు, ఏ విషయాలు ఇచ్చారో మనకు తెలియదు. కానీ ఈ 10 సంక్షిప్త అంశాల దగ్గరికి మనల్ని తీసుకొచ్చింది. ఆ 10 సంక్షిప్త అంశాలు అర్థం అవ్వాలంటే మీకు ఓరియంటల్ ఫిలాసఫీ అర్థం కావాలి. దాన్ని ఈ 2 సంపుటాల్లో నేను తేటపరిచాను, విశదపరిచాను అని చెప్పింది. మరి ఆ ఓరియంటల్ ఫిలాసఫీ కావాలంటే మనం ఈ 2 సంపుటాలు చదవాలి. మరి అట్లాగా అక్కర్లేకుండా మనం సీక్రెట్ డాక్టర్ నుంచి రావడం వల్ల ఓరియంటల్ ఫిలాసఫీ విషయం మొత్తం అక్కడ మనకు వచ్చేసింది. 1 ఫండమెంటల్ లాతో మొదలు పెట్టాం మనం. ఒక మూలతత్వ దివ్య ధర్మం ఏదైతే ఉందో దాని దగ్గర మొదలు పెట్టాం. ఉన్నది ఒకటే అనేకమైంది అన్నట్టుగా మనం మొదలు పెట్టాం. అందువల్ల ఇక మనకి ఎక్కడ దారి తప్పడం అనేది జరగదు. కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఇవి చదవబోతున్నాం మనం. ఫస్ట్ పాయింట్, దేర్ ఈస్ నో మిరాకిల్. మనం ఏంటంటే సైంటిస్ట్ ఏది చేసినా అబ్బా అని నోరెళ్ళ పెడతాం. పురుషులు ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఒక అద్భుత కార్యాన్ని చేస్తే అమ్మో ఎంత అద్భుతమైంది ఇది, ఎంత గొప్పవాడినా అని చెప్పి ఆకాశానికి ఎత్తేస్తాం ఆయన్ని. ఇట్లాగా మన చుట్టూ మనకి సాధ్యం కానిది ఏదైతే ఉందో అది ఎవరన్నా చేశారు అంటే అబ్బా అంటాం. అట్లా అబ్బాలు అమ్మాలు అంటానికి ఏమీ లేదు అక్కడ. వాళ్ళు ఆ సృష్టి యొక్క అమరికలో ప్రకృతి యొక్క ధర్మాలను అనుసరించి అక్కడ ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని ఉపయోగించి పని చేశారు తప్పితే వీళ్ళు అదనంగా కొత్తగా చేసింది ఏమీ లేదు. దేర్ ఈజ్ నో మిరాకిల్. అద్భుతాలంటూ ఏమీ లేవు. ముందది జాగ్రత్తగా గమనించండి. ఎందుకని మనం అద్భుతాలని ఒకడంట పడిపోతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఒకళ్ళకి హీలింగ్ చేశాడు. ఆయన ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని, కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యక్తిని మనం అంటుకోవడానికే ఏమాత్రము ఇష్టపడం, దూరంగా ఉంటాం ఆ వ్యక్తికి. కానీ ఆయన కౌగులించుకుంటున్నాడు. దాంతో ఏమైంది? ఆయన కుష్టు వ్యాధి నయమైపోయింది. ఇంకేముంది అబ్బా అని ఇక ఆయన అంట పట్టడం మొదలు పెట్టారు. కానీ ఆయన చేసిన పని అది లేదు ఇక్కడ, అది పోయింది. ఆయన ఏం చేశాడు? కుష్టు వ్యాధి వ్యాధి పీడితుణ్ణి కౌగులించుకున్నాడు. ఆయన ప్రేమతో నీకు ఈ బాధ నుంచి నీకు విముక్తి కలగాలి అనే ఒక సంకల్పంతో ఆ వ్యక్తిని కౌగులించుకున్నాడు. అందువల్ల అది తగ్గింది, ఆ ప్రేమతత్వం ద్వారా. కానీ ఇక్కడ మనం ఏం చేసాము? ఇతను గొప్పవాడు కాబట్టి, ఇతను దాన్ని సాధించాడు కాబట్టి, ఆ అద్భుత కార్యం చేశాడు కాబట్టి ఇక ఇతను గొప్పవాడు అని ఇక ఇతన్ని మనం ఆరాధించడం మొదలు పెట్టాం. అట్లా మనం సామాన్యంగా అట్లా జరుగుతుంటుంది మన ప్రపంచంలో. మనకి మన వల్ల కానిది, మనం చేయలేనిది ఎవరన్నా చేస్తే అబ్బా ఇంకేముంది అంటాం. కానీ అక్కడ ఏం లేదు. మరి ఆ క్రీస్తు ఎంత ప్రేమతో ఆ వ్యక్తిని కౌగులించుకున్నాడు, మనం కూడా ఆ విధంగా చేస్తుంటే మనలో కూడా అది ఆ యొక్క గొప్పతనం ప్రదర్శితం అవుతుంది. అంటే ప్రకృతి ధర్మాలవి. ఎవరైతే ఆ పద్ధతిలో వెళుతుంటారో
ఆ పద్ధతిలో వెళ్తున్న వాళ్ళకి ఆ శక్తులు సహాయం చేస్తాయి, ఆ సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉంటాయి. అట్లాగా దెర్ ఈస్ నో మిరకిల్. కాబట్టి ముందు దీని పట్ల ఒక స్పష్టమైన అవగాహనకి రండి. అద్భుతాలంటూ ఏమీ లేవు. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ లా. ప్రకృతిలో స్పష్టంగా ధర్మాలు ఉన్నాయి, మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల అనుసారంగానే ఇక్కడ ప్రతిదీ నడపబడుతూ ఉన్నది. ఎటర్నల్, ఆ ధర్మాలేంటి? ఆ దివ్య తత్వ, మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఎటర్నల్, శాశ్వతమైనవి. ఇమ్యూటబుల్, స్థిరంగా ఉండేవి. ఎవర్ యాక్టివ్, ఎల్లప్పుడు సదా నిత్యంగా ఉత్సాహభరితంగా, చురుకుగా, క్రియాశీలత్వంతో ఉంటాయి. అవి నీరసంగా ఇందాకేగా చేశాను, మళ్ళీ ఇప్పుడు కాస్త అలసటగా ఉందిలే నాకు, ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ వస్తాను, తర్వాత వస్తాలే పొండి అని అందది. దానికి అలసట లేదు. ఎందుకంటే అలసట ఉన్న వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చేది అది. ఇంకా అదే అలసటగా ఉంటే ఇంకెట్లా కుదురుతుంది? ఇంకా దానికి అలసట లేదు. అలసట లేని ధర్మాలవి. అలసటగా ఉన్న వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించేది, ఆ అలసటని పోగొట్టేవి అవి. అటువంటి ధర్మాలు అవి. ఎవర్ యాక్టివ్, సదా నిత్యంగా. సదా ఆనందమూర్తి అని మనం ఇప్పుడు ఉన్నారు కదా మన దగ్గర, ఇట్లా ఆనందంగా, సదా ఆనందం, నిత్యము ఆనందంగా అట్లా ఉంటూ మనల్ని ఆనంద స్థితిలోకి తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నవి. వాటికి ఎంక మనం చూసామంటే మనల్ని సదా ఆనందంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఉత్సాహభరితంగా, చురుకైన క్రియాశీలత్వంతో ఉన్నాయి అవి. ఎటర్నల్, ఎటర్నల్, నిత్యమైన, శాశ్వతమైనటువంటివి. ఇమ్యూటబుల్, మారని, మార్పు చెందని. అంటే చాలా కాలం అయింది కదండి ఈ సృష్టి, ఎప్పుడో కదా. ఇప్పుడు ఇల్లు కట్టాము, 70 సంవత్సరాలు అయిందండి. మొత్తం ఎక్కడ రాలిపోతా ఉన్నాయి. కట్టిన రోజున ఎట్లాగుందో అట్లా లేదు ఈ రోజు, అందుకు కదా దాన్ని పడగొట్టాం. ఇవి అట్లా కాదు. సృష్టి ప్రారంభించినప్పుడు ఎట్లాగా ఉందో అదే ఉత్సాహంతో, అదే ధర్మంతో ఏమాత్రము మార్పు చెందలేదు. లక్షల కోట్ల సంవత్సరాలు, కోటాను కోట్ల సంవత్సరాలు, ఎన్ని యుగాలైనయో, ఎన్ని మహాయుగాలైనయో, ఎన్ని ఆ బ్రహ్మ ఆయుర్దాయాలు అయినయో, బ్రహ్మాయుర్దాయం 100 సంవత్సరాలు, అట్లా ఎన్ని బ్రహ్మలు, ఎంతమంది బ్రహ్మలు వచ్చారో, ఎన్ని బ్రహ్మ ఆయుర్దాయాలు అయినయో తెలియదు మనకి. చెక్కు చెదరలేదు, మార్పు చెందలేదు. ఏ ధర్మాలు, మౌలిక తత్వ దివ్య ధర్మాలు అవి ఇక్కడ ఉన్నాయి. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్, వాటి ద్వారా జరుగుతున్నాయి ఇవి. మనమేమనుకుంటాము, ఈ చేసినోడు ఎవడున్నాడో వాడి కేసు చూస్తాం మనం. ఇక్కడ పొరపాటు జరుగుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం, ఒకటి జరిగింది అంటే జరిపించిన వాడు ఓకే, ఒక దాన్ని జరిపించాడు ఒక ఆయన్ని మనం గౌరవిస్తాం, ఆయన్ని ఆరాధిద్దాం, చాలా గొప్పవాడుగా ఆయన్ని కీర్తిద్దాం, ఓకే. కానీ ఆయన ఎట్లా చేయగలిగాడు, అక్కడికి వెళ్ళాలి మనం. ఇక్కడతో ఆగకూడదు మనం. ఇక్కడతో ఆగేటప్పుడు కల్లా వ్యక్తి పూజలోకి వచ్చేస్తూ ఉంది. ఇక ఆయన నిరంతరము జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆ శక్తి నాకు ఉన్నదని రుజువుపరుస్తూ ఉండాలి. లేకపోతే ఆ శక్తి ఇతనికి లేదంట అని ఒక్క మాట వినపడిందో చుట్టూ ఉన్న 1000 మంది ఒక్కసారి వెళ్ళిపోతారు, నిష్క్రమిస్తారు. ఒక్కడుండడు ఆయన చుట్టూ. ఇక ఆయన దగ్గర ఒక్కడుండడు. ఇక ఆయన దగ్గర ఎందుకు 1000 మంది చేరారు? ఏదో శక్తి ఉందంట ఆయన దగ్గర. అట్లాగా జరుగుతూ ఉన్నది అనమాట. అక్కడ మనం పొరపాటు పడుతూ ఉన్నాం. అట్లాగే ఆయనకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ లా. మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఈ ప్రకృతిలో సృష్టికి పూర్వమే స్వామి వారితో ఉన్నవే. అమ్మవారికి అందించాడు వాటిని తీసుకునే అమ్మవారు
ఆ ధర్మాల ఆధారంగా ఈ మొత్తం ప్రకృతి అంతా, ఈ సృష్టి అంతా నిర్మాణం చేయించిందండి. ఇక్కడ మనం అర్థం చేసుకుని వాటిని ఉపయోగించుకుని ఈ సైంటిస్టులు కానీ కొంత శ్రమ చేస్తే, కొంత దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడితే, మనకెందుకు అందట్లేదు? మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టలా. మన ప్రత్యేకమైన దృష్టి అంతా ఎక్కడ ఉంది? మనం ఏ చొక్కా తొడుక్కోవాలి, ఈ చొక్కాకి మంచి గుడ్డ ఎక్కడ దొరుకుతుంది, మనకి కొత్త రకం గుడ్డ వచ్చింది, అది కొనుక్కుందాం వెళ్ళి, అది కొనుక్కోవడానికి డబ్బులు ఎలాగ సంపాదించాలి, ఇదిగో ఇట్లాగా కొంచెం వేరే రకంగా ఇట్లాగా ఉద్యోగంలో ఏదన్నా చేస్తే వాడు అదనంగా డబ్బులు ఇస్తే, జీతం కాకుండా అదనంగా వచ్చిన డబ్బులతో ఆ చొక్కా కొనుక్కోవటం, ఇట్లాగా మన దృష్టి అంతా మరి దీని మీద ఉంది. మరి మనకి ఎలాగ దొరుకుతాయి ఆ శక్తులకు వివరం, శక్తుల యొక్క వివరము? ఆ శక్తులు ఎలాగా మనం పొందగలం? పవర్స్ బిలాంగ్స్ టు హిమ్ హూ నోస్ కదా, హూ నోస్ ఇట్. మరి వాటికేసి వెళ్ళటం లేదు కదా మన దృష్టి. అది అందువల్ల. కాబట్టి ముందు ఎవరికైతే ఈ అద్భుత శక్తులు అని అనుకుంటున్నామో మనము, ఈ శక్తుల ద్వారా కొన్ని అద్భుత కార్యాలు చేస్తున్నారో వాళ్ళని గౌరవిద్దాం. ఎందుకంటే ఎంతో శ్రమ తీసుకున్నారు, వాటిని గురించి తెలుసుకున్నారు వాళ్ళు, వాటిని వినియోగించుకునే పద్ధతిని కూడా తెలుసుకున్నారు వాళ్ళు, వాటిని వినియోగించి కొన్ని కార్యాలు చేయటం కూడా వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం. ఎందుకంటే మనం చేయలేని పనిని వాళ్ళు చేశారు, ఓకే. అయితే ఇక్కడతో మనం ఆగిపోకుండా వీళ్ళకి ఎలాగ వచ్చినాయి ఇక్కడ అంటే, ఆల్రెడీ సిద్ధముగా ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో, ఈ చోటులో నిబంధింపబడి ఉన్నాయి. ఈ చోటులో ఒక స్టోర్ హౌస్ లాగా ఉంది ఇది, ఈ చోటంతా. ఈ చోటులో ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఛార్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు మార్ట్లు ఉన్నాయి, షాపింగ్ మాల్స్, మొత్తం అన్ని పిన్నిస్ నుంచి విమానం దాకా అమ్మే షాపులు, అవి అన్ని రకాల వస్తువులు అక్కడ దొరుకుతాయి. అయితే మనం లోపలికి వెళ్ళి వాటిని అన్నిటికీ డబ్బులు చెల్లించి మనం తెచ్చుకోవాలి. వాటిని అన్నీ అందుబాటులో ఉంటాయి, మనమే తీసుకుంటాం. అక్కడ వేరే వీళ్ళు అక్కడ గుమస్తాలు కూడా ఉండరు. మనమే వెళ్ళి మనకి ఏ వస్తువు కావాలో ఆ వస్తువుని బండిలో పెట్టుకుని ఆ బండిని నడుపుకుంటా చివరికి క్యాష్ కౌంటర్ దగ్గరికి వస్తే దీనికి ఇంత ఇవ్వండి, ఇంత చెల్లించండి అంటారు. అంత డబ్బులు చెల్లించి అవి మనం తెచ్చేసుకుంటాం. అంటే మనకి అందుబాటులో ఉన్న అన్ని రకాల వస్తువులు అక్కడ. అట్లాగే ఇక్కడ కూడా అదే అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఈ చోటంతా మీకు ఏం కావాలంటే అది. ఇంకా మనం షాపు దాకా వెళ్ళాలి, వస్తువులు కావాలంటే ఆ షాపులో మళ్ళీ తిరగాలి. మొత్తం ఒక్కొక్క రకం వస్తువు ఒక చోట ఉంటాయి, ఇంకో రకం వస్తువు కావాలంటే ఇంకో చోటకి వెళ్ళాలి మనం, ఆ లోపలే ఎక్కడెక్కడో తిరగాలి. ఇక్కడ అలా కాదు, ఉన్న చోటే ఏం కావాలంటే అది భగవంతుడి వరకు ఇక్కడే మీకు సిద్ధంగా ఉన్నాయి. ప్రకృతి ఆ మాదిరిగా నాకు చోటుని సిద్ధం చేసి ఉంచింది. దీన్ని ఉపయోగించుకుని ఇట్లాగ వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి అవి మిరకిల్స్ అంటానికి లేదు, అద్భుత కార్యములు అంటానికి లేదు. అది గమనించండి. There is no miracle. Everything that happens is the result of law. ఈ చోటులో ఉన్నాయి, దాన్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళు. అవి ఎట్లాగున్నాయి? ఎటర్నల్, ఇమ్యూటబుల్, ఎవర్ యాక్టివ్. ఇటర్నల్, నిత్యమైన, శాశ్వతమైనటువంటివి, మారని, మార్పు చెందనటువంటివి, సదా నిత్యంగా ఉత్సాహభరితంగా, చురుకుగా, క్రియాశీలత్వంతో ఉండే ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి ద్వారా ఇది జరుగుతూ ఉన్నాయి. ఇవి అవి ఉండబట్టి వాటి ద్వారా వాటిని ఉపయోగించుకుంటూ ఇటువంటి మనకి అద్భుతమను అని ఏదైతే అనుకుంటున్నామో అటువంటి కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. Apparent miracle is but the operation of forces antagonistic to what Dr. W.B. Carpenter, FRS,
a man of great learning but little knowledge, calls the well ascertained laws of nature. Apparent miracle is మనకి ఏదో మిరకిల్ గా అనిపించింది. అపరెంట్ అంటే కనపడు దుస్తులు కానీ, లేకపోతే ఎవిడెంట్ గా ప్లెయిన్ గా మనకి స్పష్టంగా మన పంచేంద్రియాలకు అందుతున్నటువంటిది ఏదైతే ఉందో. ఇప్పుడు ఒక బిల్డింగు అది అద్భుతమే కదా. బిల్డింగు ఖాళీ స్థలంలో అద్భుతమైన భవంతి అక్కడ నిలబడింది అంటే, కట్టబడింది అంటే మరి అది అద్భుతమైన విషయమే. మనం కట్టగలమా? లేదు కదా. వాటిని కట్టే విధానము ఎట్లా కట్టాలి ఇవన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాబట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మనం అనుకుంటున్నాము. కానీ అవన్నీ ఎక్కడివి? ఆ వస్తువులు కానీ, ఆ తెలివితేటలు కానీ, ఆర్కిటెక్చర్ సంబంధించి ఆర్కిటెక్ట్ ఆ డిజైన్ గీసినటువంటి వాడి యొక్క తెలివితేటలు కానీ, వాటికి కావాల్సిన సామాన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? సిమెంటు, ఇసుక, ఇనుము, ఇట్లాగా మనం ఇటుకలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చోటులో నుంచే. చోటులో సిద్ధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం అంటే ఆ రూపంలో లేకపోయినా కానీ ఆ రూపానికి మనం తెచ్చుకున్నాం. చోటులో నుంచి కొన్ని వస్తువులు తీసుకొచ్చి వాటిని కొంచెం ఇలాగా మలుచుకొని ఒక ఇటుకను చేసాం. చోట్లో ఉన్నటువంటి ఆ మట్టిని నేల మీద ఉన్నటువంటి మట్టిని తీసి దాన్ని ఇటుకగా మార్చుకున్నాం. నేల లోపల ఖనిజాలు దొరుకుతున్నాయి మనకి గనుల్లో, దాన్ని తీసుకొచ్చి ఇనుముగా మార్చుకున్నాము. కొత్తగా ఎక్కడ తెచ్చాము మనం చూడండి. అలాగే సిమెంటు మనకు దొరికే సున్నము, ఇటువంటి వాటిని తీసుకొచ్చి వాటిని ఒక పద్ధతిగా కలుపుకొని సిమెంట్గా మనం తయారు చేసుకున్నాము. ఇంకా ఏంటి, బయట నుంచి ఎక్కడ తెచ్చుకున్నాం? మనం సొంతగా ఏం చేసాం? ఏం లేదు కదా. కాబట్టి అపరెంట్ అంటే కనబడేది ఏదైనా కానీ, మన పంచేంద్రియాలకు ఏదైతే అందుతూ ఉందో, అలాగే మనం అద్భుతము అని దేనికైతే పేరు పెట్టి అలా నూరెళ్ళబెట్టి చూస్తున్నామో ఇవన్నీ కూడా అపరెంట్ మిరకిల్ ఈస్ బట్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఫోర్సెస్. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి, ఈ సృష్టిలో ఉన్నటువంటి శక్తుల సమాహారం, శక్తుల యొక్క కూడిక. ఫోర్సెస్ యాంటాగనిస్టిక్ అంటే వైరం గల, విరోధమైన. వాట్ డాక్టర్ డబ్ల్యూబి కార్పెంటర్ అంటే విరుద్ధ శక్తుల యొక్క కలయిక వల్ల మనకి ఇది జరుగుతూ ఉన్నది. ఒకే రకమైన శక్తి ఉందనుకోండి, ఇట్లాగా తయారవడానికి అవకాశం ఉండేది కాదు. ఇక్కడ ఇంకొక విశేషం, అది విరుద్ధమైన శక్తులు రెండు ఉన్నాయి, పాజిటివ్, నెగటివ్. సానుకూలము, వ్యతిరేకము, ఆసురి శక్తి, దైవీ శక్తి. ఆ మాట కరెక్ట్గా సరిపోతుంది. ఆసురి శక్తి, దైవీ శక్తి. సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్. ఈ రెండు శక్తులు, విరుద్ధ శక్తులు ఉండడం వల్ల ఇవన్నీ మనం చేయటానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. అంటాగనిస్టిక్ వైరం గల, విరోధమైనటువంటి ఫోర్సెస్ అవి. ఆపరేషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటాగనిస్టిక్. టు వాట్ డాక్టర్ డబ్ల్యూబి కార్పెంటర్ ఎఫ్ఆర్ఎస్, ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ లెర్నింగ్, సమకాలికుడైన, ప్లవెట్స్కి ఉన్న కాలంలో సమకాలికుడైన డాక్టర్ డబ్ల్యూబి కార్పెంటర్ ఎఫ్ఆర్ఎస్, ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ లెర్నింగ్. ఎన్నో విషయాలు ఆయనకి తెలుసు, బట్ లిటిల్ నాలెడ్జ్. అంటే చదువుకున్నాడు. ఎఫ్ఆర్ఎస్ అంటే చాలా పెద్ద డిగ్రీనే. గ్రేట్ లెర్నింగ్, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో ఎంతో చదివాడు ఆయన, పండితుడు, బట్ లిటిల్ నాలెడ్జ్. ఈ సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం, సృష్టి విజ్ఞానానికి వచ్చేటప్పటికల్లా కొద్దిగా
ఉంది తప్పితే ఆయనకి సృష్టికి సంబంధించిన సమస్త వివరాలు ఆయన దగ్గర లేవు. అయినప్పటికీ ఆయన ఏం చెప్తున్నాడు, ఇటువంటి అపరెంట్ మిరకిల్ కి సంబంధించి కాల్స్ ద వెల్ అసర్టైన్డ్ లాస్ ఆఫ్ నేచర్, వెల్ అసర్టైన్డ్ లాస్ ఆఫ్ నేచర్. అసర్టైన్ అంటే కనుగొనిన, నిజం తెలుసుకునిన, నిశ్చయించబడినటువంటివి, ఉన్న వాటినే ఉపయోగించి ఇది చేస్తున్నారు అని ఒక్క మాటలో తేల్చేశాడు ఆయన. ఉన్న వాటినే ఉపయోగించి చేస్తున్నారు ఈ పనులు, ఈ మిరకిల్స్, కాబట్టి ఇవి మిరకిల్స్ కిందకి రావు అన్నట్టుగా బ్లావెట్స్ కి చెప్తుంది. అందుకనే మొట్టమొదటిగానే దేర్ ఈజ్ నో మిరకిల్. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వెంటనే మన దృష్టి ఎటు వెళ్ళాలి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటివి, ఈ సృష్టికి ముందే ఉన్నటువంటిది, అవి ఉండడం వల్ల, ఆ విరుద్ధ శక్తులు ఉండడం వల్ల. ఎందుకంటే విరుద్ధ శక్తులు ఎందుకు వచ్చినాయి, ఆయన సంకల్పమే. ఆయన ఒక్కడే ఉంటే ఏ శక్తి లేదు, మొత్తం ఆయనలో కలిసిపోయి ఉంటుంది. ఇంకా విరుద్ధ శక్తులు, ఆ శక్తి, ఈ శక్తి, ఆ ధర్మాలు, ఈ ధర్మాలు, నథింగ్ డూయింగ్. ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు, ఇక తెలుసుకోవడానికి మనం లేం కదా. కాబట్టి తెలుసుకునేవాడు ఎవడు లేడు అక్కడే, అతనే ఉన్నాడు అంతే. అటువంటి స్థితి నుంచి తాను పెక్కుళ్ళు కావాలి. ఒక్కడే ఉండేటప్పటికల్లా ఆయనకి విసుగు పుట్టింది. మనం ఇట్లా మాట్లాడుకుంటుంటే ఒక సరదాగా హాయిగా ఉంది. ఇది లేదనుకోండి కొంచెం విసుగ్గా ఉంటుంది, ఏ కార్యక్రమం లేదు ఏంటో అని అటు ఇటు చూస్తుంటాము. అందుకని ఆయనకు కూడా అలాగ విసుగు పుట్టి ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండొచ్చు, మాట్లాడుకునే వాళ్ళు ఉంటే బాగుంటుందే అనుకుంటే వేరే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, లేరు కదా. మనకంటే మీరు వేరు, ఆయన వేరు, నేను వేరు, ఇలాగ వేరుగా ఉన్నాం కాబట్టి ఒక చోట చేరాం చెప్పుకోవటానికి, మాట్లాడుకోవటానికి. మరి ఆయనకి లేదు కదా, ఆయన నుంచే రావాలి, ఆయనే మారాలి. మళ్ళీ ఇక్కడ కూడా అంటే అద్దంలో ప్రతిబింబం లాగా, మనం అద్దం ఎదురుగా నిలబడితే ఇంకొకడు ఉంటాడు అక్కడ, ఇద్దరు ఉంటాం కదా. ఆ అద్దంలో ఉన్నోడితో మనం మాట్లాడుకుంటా ఉండటం అన్నట్టుగా అయిందనమాట ఆయన పని. ఇప్పుడు ఆయన సంకల్పించాడు, ఆ సంకల్పమే అది వ్యతిరేకమైనటువంటి, విరుద్ధమైనటువంటి ఒక శక్తిని ఉత్పాదించింది. అంటే తనలో నుంచి ఆ విరుద్ధమైన శక్తి, ఆసురి శక్తి బయలువెడలిందనమాట. దైవీ శక్తితో పాటు ఆసురి శక్తి కూడా. అందుకే ఆ తోటలో మరి బైబిల్ మొదట్లోనే సాతాను ఉన్నాడు, ఇటు దైవము ఉన్నాడు. ఒక పక్కన దైవము, ఒక పక్కన సాతాను, ఇద్దరు రెడీగా ఉన్నారు. విరుద్ధ శక్తులు అక్కడ రెడీగా ఉన్నాయి. అట్లాగనమాట. సో మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.